నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడన్నా? ఇక్కడ నల్గొండ లోకల్ అన్న. నల్గొండ. సరేనా, నల్గొండ ప్రాంతంలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అవును. ఈ ప్రాంతము ఈ పార్లమెంట్ పరిధిలో ఎట్లుందన్న వాళ్ళ పరిపాలన ఎట్లుంది? ఇప్పటి వరకు అయితే ఇప్పుడే కదా కొత్తగా వచ్చింది, ఇప్పుడేం తెలుస్తుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే పరిపాలన ఎలా ఉంది తెలుస్తుంది. అంటే 100 రోజుల్లో మేము చేస్తాము హామీలు అని చెప్పేసి గతంలో 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అన్న? అంటే మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మీకు ప్రస్తుతం. అంటే అన్న ఇప్పుడు 100 రోజులు అనేది మనం ఏం చెప్పలేము కదా అన్న. 100 రోజులలోనే సరే అధికారం కోసం చెప్పి ఉండొచ్చు, సరే వాళ్ళకు కూడా కొంచెం టైం ఇచ్చి చూడాలి మనం కూడా. ఓకే, అంటే గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉండే, ఉద్యమకారులను పట్టించుకుంటలేదని కావచ్చు, నిరుద్యోగులను పెరిగిపోయారని, వైన్స్లు పెంచారని చెప్పేసి. ఇప్పుడు దానికి అపోజిట్గా ఏదైతే మంచి మార్గంలో నడిచే అవకాశం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డి? చూద్దామంటే ఒక 6 months టైం తర్వాత మనకు ఏదైనా తెలుస్తుంది. ఈ గడిచిన 4-5 నెలల్లో ఏదైనా ఆ దిశగా అడుగులు వేస్తున్నా అనిపిస్తుందా? ఇప్పటి వరకు అయితే ఏం అనిపించట్లేదు. ఓకేనా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆల్రెడీ కాంగ్రెస్ బలమైన పార్టీ అని చెప్పి చెప్పుకుంటారు. ఎట్లా ఉండబోతుంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ నుండి సైదిరెడ్డి ఉన్నట్టుండు, కాంగ్రెస్ నుండి రఘువీరారెడ్డి, బీఆర్ఎస్ కృష్ణారెడ్డి. ఐడియా ఉందా? ఈ ముగ్గురు ఐడియా ఉందా? ఎవరు బెటర్ అనుకుంటారా అన్న మీరు? అంటే ఎవరు అనేది కాదు కానీ అన్న, మనం మోడీ కోసం అయితే ఈసారి ఏదామని చూస్తున్నాం మేము. మోడీ షానపూడి సైదిరెడ్డికి అంటే వ్యక్తిపరంగా లోకల్లో ఎవరు అందుబాటులో ఉంటారు? అది ఇది కూడా ఉంటుంది కదా. అంటే అన్న షానపూడి సైదిరెడ్డి కూడా మాకు లోకల్ కాదు కదా, హుజూర్నగర్. అట్లా లోకల్ చూసుకోవాలంటే కృష్ణారెడ్డి దగ్గర ఉంటాడు మాకు. ఓకే, రఘువీరారెడ్డి చూసుకుంటే పక్క కాన్సెప్ట్. అంటే అభివృద్ధి దిశ నడిపించగలుగుతారా ఈ ముగ్గురి షానంపూడి సైదిరెడ్డి? నడిపిస్తాడనే అనుకుంటాం. మోడీ నడిపిస్తున్నాడు కదా, దేశం మొత్తం నడిపిస్తున్నాడు. నరేంద్ర మోడీని చూసి బీజేపీ కోటేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ ఏరియాలో చూసుకుంటే మొత్తం పూర్తిగా కాంగ్రెస్ మయం అయిపోయింది కదా. ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి మధ్య బీజేపీ గెలిచే అవకాశం ఉందా? అవకాశం ఉందనే అనుకుంటున్నాను. ఎందుకంటే సరే ఇక్కడ ఏది వచ్చినా కానీ పైన మాత్రం మోడీ రావాలనేది అనుకుంటున్నాం. మీరు కూడా గల్లీ లెవెల్ ఉన్నా ఢిల్లీలో ఆయన ఉండాలని చెప్పేసి అనుకుంటారు. ఓకే, ఆయన ఉండాలని ఎందుకు అనుకుంటారు అసలు? నరేంద్ర మోడీ ఉండాలనేది 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదన్న, అంత ముందుకు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నది అనేది. దాని గురించి అంటే 10 ఏళ్లలో ఏదైనా మోడీ పాలన మార్పు ఉందా? అది చూస్తేనే అర్థమైతే, ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ దృష్టిలో ఉన్న కొన్ని మార్పులు చెప్పండి. నా దృష్టిలో ఇప్పుడు నేషనల్ హైవేస్ పెరిగాయి. ఓకే, అవినీతి లేదు, కుటుంబ పాలన లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి, మన ఇప్పుడు ఒక ఉచిత పథకాలు లేవు. ఉచిత పథకాలు అనేది చాలా తక్కువ. విశ్వకర్మ పెట్టారు, మా లాంటి పని చేసుకునే వాళ్ళకి చాలా మందికి బెనిఫిట్. అది పని చేయండి, పైసలు కట్టుకోండి, నేను డబ్బులు ఇస్తాను, వృత్తి నేర్పిస్తాను అని చెప్తున్నారు. ఓకే, అట్లా అవి బెటర్ అని చెప్పేసి. ఓకేనా, అంటే మార్పు చెందుతుందని చెప్పేసి అంటారు కొంతమంది. అది మార్పు చెందే అవకాశం ఏమైనా ఉందా? చూద్దామన్నా, ఇప్పుడే చెందొచ్చు చెందకపోవచ్చు. వేరే చెందినా చెందకుండా మేము చేసుకునేది ఇదే. అదే అంటే మీకు ఏ పార్టీ మీద, అంటే ఏ పార్టీ కావాలి? ఏ పార్టీ అనేది ఏం లేదన్న, పార్టీలతో సంబంధం లేదు. కానీ ఎవరు గెలవాలనుకుంటున్నావు? ఈసారి అయితే నేను బీజేపీకి వేద్దామనే ఆలోచనలోనే ఉన్నా. పార్టీలతో సంబంధం లేదు, ఢిల్లీలో ఆయన ఉండాలి కాబట్టి బీజేపీ కోటేలు అని చెప్పేసి అనుకుంటున్నాం. జనాలు మామూలుగా ఈ ప్రాంతంలో ఏమనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు చాలా మంది అదే విషయం చెప్పారు, నేను అదే అంటున్నా. బీజేపీ మోడీ ఉండాలని చెప్పేసి. కోమటిరెడ్డిని కాదని ఈ మోడీ వైపు మళ్ళుతారు. కోమటిరెడ్డి మంచోడు, ఆయన చేసే వరకు చేస్తున్నాడు, కాదన్నట్లేను. కోమటిరెడ్డి ఉంటే మరి ఆల్రెడీ రాష్ట్రంలో ఉండి మాకు చేసేది చేస్తాడు. అది సెంట్రల్ అయితే బీజేపీ ఉండాలి కాబట్టి బీజేపీ కోట అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే, జనాలు కూడా రియల్ గా అతనే అనుకుంటున్నాను. నేనైతే అంతే అనుకుంటున్నా, నాకు తెలిసిన చాలా మంది కూడా అదే అన్నారు. ఓకే, ఫైనల్ ఎవరు గెలుస్తారన్నా? ఫైనల్ గా బీజేపీ గెలుస్తుందని. ఓకేనా, థ్యాంక్ యూ. ఎక్కడనే ఇక్కడేనా? ఎట్లా నడుస్తుంది అన్న కొత్త ప్రభుత్వం? కొత్త 6 పథకాలు ఇంతవరకు మాకైతే ఏ పథకం అందలేదు. 6 పథకాలు ఉచిత కరెంట్ అన్నారు, అది వరకు ఊర్లో ఒకరికి తగ్గించండి. మాకైతే ఇంతవరకు ఏది రాలేదు. ప్రస్తుతానికి రోడ్లు అన్ని బాగా చేస్తున్నారు, మా వాళ్ళు అయితే ఏది లేదు. ప్రస్తుతానికి ఉన్న రోడ్లు అతుకులో ఇస్తున్నారు. ఓకే, అంటే గతంలో కేసీఆర్ పాలన బాగాలేదని చెప్పేసి జనాలు మరలబడి మార్పు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆ మార్పు దిశ ఏం అడుగులు కనిపించలేదా కాంగ్రెస్? కేసీఆర్ అహంకారం వల్ల ఓడిపోయాడు. ఎవరితోనే సరిగా మాట్లాడకపోయింది, ఎవరు పేరు చేయడం వర్క్ కోసం అపాయింట్మెంట్ చెప్పిపోయింది. ఓకే, వాళ్ళ ఆత్మీయ కోపంతో కాంగ్రెస్ గెలిచారు తప్ప కాంగ్రెస్ హామీలు ఇచ్చారని వేయలేదని దొంగ హామీలు, ఇచ్చలేని హామీలు ఇస్తా అని చెప్పి ఆల్రెడీ మొదలు పెట్టింది ఉచిత బస్సు అని చెప్పేసి.
ఉచిత బస్సు ఒకటి నడుస్తుంది, అది కూడా బస్సులలో కొట్లాడుతుంది. భార్య పడుతుంది పిల్లల కోసం మొగడు కొట్లాడుకుంటుంది బస్సులలో. ఎందుకు? నాకు సీటు కావాలని ఖర్చు లేదు, సీటు ఆపుకొని నా భార్య కూర్చుంటుంది అని కొట్లాడుతుంది. ఉచిత బస్సు కూడా అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఓకే, ఇవేవైతే 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీల వల్ల ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటారా? అంటే ఇప్పుడు పేదవాళ్ళకి కరెంటు బిల్ అంటే అది కూడా ఉపయోగం ఉంది, అది కూడా అందరికి అందుతే బాగుంటది. ఓకే, సరే అన్న, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇదేమో ఇది నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పేసి అంటారు. ఎట్లా నడుస్తుంది అన్న పార్లమెంట్ ఎన్నికలలో? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీలు ఆల్రెడీ అభ్యర్థులను ప్రచారం చేసుకుంటారు. కృష్ణారెడ్డి కావచ్చు, కానంపూడి సైదిరెడ్డి కావచ్చు, ఆయన పేరింప రఘువీర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఆల్రెడీ ప్రచారంలో దూసుకోబోతూనే ఉన్నారు. ఎవరి వైపు ఉంటారు అన్న జనాలు? ఎవరు గెలిస్తే బాగుంటుంది? ప్రతి ఏ ఊరు పోయినా మోదీ గారు అంటున్నారు. మోదీ ఎందుకన్నా? మోదీ దేశాన్ని కాపాడుతుండు, హిందుత్వం మంచిగా దేవుళ్ళ గుళ్ళు కానీ మన అయోధ్య రామయ్య ఓపెన్ చేసిండు, ప్రతి కార్యకర్త అయోధ్య టెంపుల్ తీసుకుపోయారు. అదొక మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన వస్తే మొత్తం ముస్లిం రాజ్యం అయిపోతుంది, దేశాన్ని అమ్మేస్తారు. ఇంత ప్రశాంతంగా ఉండని వాడు మోడీ వల్ల, ఇంత ప్రశాంతంగా ఉంటున్నామంటే మోడీ వల్లనే ఉంటున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఈ ఏరియాలో చూసుకుంటే అందరు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదని మోడీ వైపు అంటే బీజేపీ వైపు మలుగుతారన్న? ఈ స్టేట్ ఎలక్షన్ కాదండి, పార్లమెంట్ దేశం కోసం ఎలక్షన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్రం కోసం వేసారు, దేశం ఎన్నికలు. ఆ రాహుల్ గాంధీ అంత అనిపిట్టు, వాళ్ళ వల్ల ఏదన్నా వాళ్ళకేస్తే దేశాన్ని అమ్మేస్తారా అన్న తోటి మోదీకి వేస్తా అంటున్నారు. ఓకేనా, లోకల్లో చూసుకుంటే సైదిరెడ్డి, కృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి, ఈ ముగ్గురు అభ్యర్థుల పరంగా ఎవరు బెటర్ అన్న? సైదిరెడ్డి సారే బెటర్. ఎందుకు? ఎందుకంటే ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఏమంటారు, అభివృద్ధి యువతకి 50,000 ఉద్యోగాలు ఇస్తానే ఆమె ఇచ్చింది. ముందు బాగా వర్క్ అది చేస్తా అన్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నడూ కనపడరు, ఇక్కడ ఉండరు. ఫస్ట్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడ ఓన్లీ వాళ్ళ వారసత్వ పాలన అవుతుంది, కుటుంబ పాలన అవుతుంది. వాళ్ళ తమ్ముడికి మొన్ననే అది ఎమ్మెల్యే ఇచ్చింది, వాళ్ళ డాడీ ఇంతకుముందు కాంగ్రెస్ మినిస్టర్ అయినా. మళ్ళీ ఒకటే కుటుంబానికి ఓట్లే అంటే వేయలేదు కదా. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే, వాళ్ళు అదే కుటుంబానికి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. సైదిరెడ్డి గారికి ఏ కుటుంబ పాలన లేదు, సపరేట్గా వచ్చిందో ఇండివిజువల్గా వచ్చింది, ఇండివిజువల్గా పోరాడుతుంది. గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏ విలేజ్ పోయినా కానీ మోదీ గారు. కానీ ఈ ఏరియాలో చూస్తే మొత్తం కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, అది అధికార పార్టీ. కోమటిరెడ్డి 15-20 శాసించింది, వాళ్ళు డబ్బులు వస్తారు, డబ్బుల కోసం ఏదైనా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళు ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు మంత్రిగా అయిండు, ఆయన వల్ల ఏదైనా అభివృద్ధి ఉందా అన్న? ఇప్పుడు గెలిచి కూడా 121 రోజులు అయింది, ఇంతవరకు అలవాళ్ళు అడుగు పెట్టలేదు. ఇప్పుడు ఒకసారి వస్తాడు, అట్లా పెళ్లిళ్ళ కోసం లక్షలు లేచిపోతాడు. కలిసిన ఎవరిని కార్యకర్త కలిసిన మామూలు పోలేదు. అంటే బయట ఏదైతే వార్త వస్తుందో అది నిజం కాదంటారా? బయట చెప్పుకుంటారు కదా, అదే నల్గొండ అంటే నా పుట్టినీళ్ళు లాగా నేను దీన్ని డెవలప్ చేసుకుంటా. 100 రోజులలో 130 రోజులలో 4 సార్లు కూడా నల్గొండకి నామినేషన్ రోజు ఒక రోజు వచ్చిండు. ఇప్పుడు ఒకరోజు ఎవరో పెళ్లిళ్ళ పబ్బాలకి ఒకరోజు వచ్చి అటెండ్ అయిపోతాడు, వచ్చి ఆలయం కలుస్తాడు, ముచ్చట చెప్తాడు. ఫైనల్ ఎవరు గెలుస్తారు అన్న పార్లమెంట్? పార్లమెంట్ బీజేపీ గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఎటు వెళ్తారు పొద్దుగాల? చిన్న కార్యక్రమం వెళ్తున్నాను. ఏం పని చేస్తుంటారా? నేను స్కూల్లో పనిచేస్తాను. స్కూల్లో ఏం పని చేస్తారా? నేను అసిస్టెంట్ జనరల్ ఇన్ఛార్జ్ చేస్తాను స్కూల్లో, కార్పొరేట్ సెక్టర్లో. రాలే ఇంకా హాలిడేస్ రాలేదు అన్న పిల్లలకి? హాలిడేస్ అన్న, పిల్లలకి హాలిడేస్. ఏం చేస్తాను ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో? మీరేం చేస్తారు? ప్రస్తుతం అయితే మోడీ కోసం పనిచేస్తున్నాం. ఈ 2 months కాలం, ఈ 1 month కాలం ఆయన కోసం 13 వరకు మోడీకి ఓటేయమని చెప్తున్నాం అందరు కలిసిన వాళ్ళందరూ. అదే పని ఇక? అదే పని అండి. అంటే ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే పని, హాలిడేస్ ఉంటే ఇక మోదీ కోసం. అంటే ప్రతిసారి కామన్ గా ఎక్కువ మంది పని చేయకపోయేవాళ్ళన్న బీజేపీ అంత తెలంగాణ. కానీ ప్రస్తుతం ఈ దేశం అంతా అయితే మోడీ ఫోబియా ఎక్కువ జనాలు. అంటే నేను కూడా చాలా మంది నల్గొండ కాంగ్రెస్ అడ్డా అంటారు కదా, ఆ కాంగ్రెస్ లీడర్లే చాలా మంది ఇప్పుడు మోడీ కోటేమని చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళే చాలా మంది, మా కాలనీలనే కాంగ్రెస్ వాళ్ళు, చుట్టుపక్కల నల్గొండ జిల్లాలో ఏ కాంగ్రెస్ వాళ్ళని కలిసినా ఇది దేశం కోసం జరిగే ఎన్నికలు, మోడీకి వేయాలి రాబాయ్, మీ పార్టీ కోటేస్తాను రాబాయ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకెందుకు అంత ప్రేమ మోదీ అంటే? సార్ 70 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు సార్, ఇప్పుడు 10 ఏళ్ళు బీజేపీ మోడీ పాలించండు. ఒక స్కామ్ లేదు సార్, అంతకన్నా ఎక్కువేం చెప్పాలి సార్. ప్రపంచ దేశంలో మోడీని ప్రపంచంలో ఒక దేశానికి రాని దేశాలు ఈరోజు మోడీ రాక కోసం దేశ ప్రధానులు, అధ్యక్షులు వచ్చి ఎదురు నిలబడతారు సార్. ప్రపంచంలో భారతదేశ కీర్తిని దాటింది సార్. నేను నమ్ముతున్నా సార్,
ప్రస్తుతం అమెరికాకో లేకపోతే ఇంకో దేశానికి పోతే మనం వీసాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ మోడీ లాంటి వాడు ఇంకొక 10 ఏళ్ళు బీజేపీ లాంటి పార్టీ ఇంకో 20 ఏళ్ళు అధికారంలో ఉందనుకో దేశంలో భారతదేశం వీసాల కోసం ప్రపంచ దేశాలు ఎదురు నిలబడే పరిస్థితి వస్తుంది సార్ కంపల్సరీ. మోదీ మొత్తం దేశాన్ని ఆగా చేసేయని చెప్తా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. చేసిండు సార్ అంటే కాంగ్రెస్ వాళ్ళు లెక్క ఏ స్కామ్ చేయలేదు. 2G 3G 4G 5G గాల్లో కూడా కుంభకోణం చేసిండు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి చెప్పిండు కదా సార్ ప్రపంచ దేశాలు ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీలు ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకు కూడా ఉచ్చ ఓపించిన మొగోడు ఎవడన్నా ఉంటే అది మోడీ అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అదృష్టం కిస్మత్ కలిసి వచ్చినట్టు ఏదో ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా అని మాట్లాడుతుంది తప్ప అదే రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. అదే రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఎన్ని మాట్లాడినాడు కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పార్టీ అన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఆయన 10 కోసం ఏదో రాహుల్ గాంధీ గొప్పడని చెప్తున్నాను. రాహుల్ గాంధీని ఎవరు నమ్ముతాడు సార్? పప్పు అంటాడు. ఇంటికాడ చిన్న పిల్లగాడు 2వ తరగతి పిల్లగాడు కూడా ఆడోడో తెలియదు అంటాడు. వాని గురించి ఏం మాట్లాడతారు సార్? ఏం మారింది? నల్గొండ ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు మళ్ళా మీ వెంకటరెడ్డి సార్. స్థానికంగా ఇక్కడున్న పరిస్థితులలో ఏ నాయకుడు ఏం చేయలేదు సార్. ఏ నాయకుడు కూడా వేసిన రోడ్లు ఇవన్నీ కూడా జనాలకి ఏంటంటే ఇవి కేంద్రం నుంచి వచ్చే నిధులే బేసికల్గా సార్. ఈ రోడ్లు ప్రస్తుతం ఇంతకుముందుకు 20 ఫీట్ల రోడ్డు ఉండే ఇప్పుడు 40 ఫీట్ల రోడ్డు అయింది సార్. ఇంకొన్ని రోజులు అయితే ఇంకొక గవర్నమెంట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకో 20 ఫీట్లు. ఇది కాదు సార్ కావాల్సింది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రానికి ఎమ్మెల్యే మళ్ళీ అయినా మంత్రి అయినా సార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి సార్. నిరుద్యోగ వృత్తి వద్దు సార్. అర్థమైంది సార్? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తా అంటాను సార్. నా ఇంట్లో నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి సార్. 200 యూనిట్లు నువ్వు కట్టేది సార్, నేనే కట్టుకుంటా కదా సార్ ఉద్యోగం. నాకు అంటే నాలాంటి యువకులకు మంచి ఉద్యోగం ఇస్తే నేనే కరెంటు బిల్లు కట్టుకుంటా కదా. నువ్వు 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చేదేంది? నువ్వు మా మహిళలకు 25 ఎందుకు ఇచ్చేదేంది? మహిళలు ఈ ఉచిత పథకాల వల్ల ఉపయోగం ఏంటి సార్? కాకపోతే పబ్లిక్ ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రాంతీయ పార్టీలు ప్రభావం ఉన్న దగ్గర మేజర్గా ప్రజలు ఎక్కువ శాతం ఈ ఉచితాల మీద ఆధారపడతాను. నేనేమంటానా నాకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వద్దు, మా మహిళలకు 2500 రూపాయలు వద్దు, నాకు మంచి ఉద్యోగం ఇవ్వనండి. నాకు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే ఉద్యోగం ఇవ్వనండి. నాకు నిరుద్యోగ వృత్తి ఎందుకండి 3,000 రూపాయలు? ఏమంటుంది తెలుసా? 14 సీట్లలో గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అంట. అదే అంటున్నా సార్. మహిళలు ఉచిత బస్ ఇస్తాను సార్. ఏం టైం పాస్ కాక మహిళలు ఓ రోజు యాదగిరి రూట్ పోయిస్తారు, ఓ రోజు ఆడికి పోతారు సార్. దానివల్ల ప్రయోజనం ఏంది? ఏమైనా ఉద్యోగం వస్తుందా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా పూట గడుస్తుందా? మహిళ 25,000 ఇస్తా అంటాను సార్. ఏమవుతుంది సార్? చూలేదా సార్? కేసీఆర్ పెద్ద కొడుకు వచ్చి 3,000 ఇచ్చాను, చిన్న కొడుకు వచ్చి 4,000 ఇస్తున్నాడు. అప్పుడు 3,000 కోసం అవ్వ ఆయన ముసలోడు ఇద్దరు కొట్టుకురు, నీకు వచ్చి నాకు రాలేదని రేపు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి సార్? ముసలోడు 4,000 ఇస్తా అంటారు. రోడ్డు మీద నిలబడి వయసు మీద ఉన్నోడు దేశం కోసం పనిచేయాల్సినోడు వాడు ఉద్యోగం చేసి వాడి కుటుంబాన్ని నిలబెట్టాల్సినోడు ఏ ఉద్యోగం లేక ఇంట్లో కూర్చుంటాడు. దానివల్ల లాభం ఏంటంటే 6 గ్యారెంటీలు ఏం అమలు చేస్తాడు? ఇట్లనే అన్నాడు సార్. నాకు భూమి ఉన్నది, నాకేం చెప్పిండు, నేను ఎలక్షన్ పోయేటప్పుడు కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు. కేసీఆర్ ఏమనుకుంటా అంటే నేను రుణమాఫీ చేస్తా అని చెప్తే నేనే మళ్ళీ అధికారంలోకి వస్తా అంటే నేను చెప్తానా మీరు రుణమాఫీ చేసుకొని 2,00,000 రూపాయలు పోయి తెచ్చుకొని నేనే మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు నాడు అధికారంలోకి వస్తే 9వ తారీఖు నాడు 2,00,000 రుణమాఫీ చేస్తున్నాను. నాకైతే చేయలే. నా లెక్కన చాలా మందికి ఆగస్టు 15 తారీఖు చేస్తాను. ఇన్ని రోజులు ఏం చేసినావు అంటే ఎలక్షన్స్ అంటే దేశం కోసం జరిగే ఎన్నికలు ఇవి. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఆగస్టు 15 నువ్వు వచ్చి 100 రోజులలో చేస్తావు కదా. 9వ తారీఖు అన్నావు కదా ఫస్ట్. అంటే కేసీఆర్కి నీకు ఏం తేడా ఉంది? కేసీఆర్ చెప్పినట్టే నువ్వు చెప్తావు కదా ఎలక్షన్స్ అంటే కదా. అంతకుముందుకు ఏం చేసినావు? ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ నమ్ముతా అంటున్నా. ఆగస్టు 15వ తారీఖు నాడు అయిపోగానే మళ్ళీ ఏమంటారు రేపు పంచాయతీ ఎన్నికలు అదో ఇదో వస్తుంది కోడు. నేను చేద్దాం అనుకున్నారా పోయి పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి అంటాడు. అదే అయిపోగానే మున్సిపాలిటీ ఎన్నికలు వస్తాయి. మన దేశంలో అందుకనే సార్ మోడీ చెప్పినట్టు ఒకటి జమిలీ ఎన్నికలు ఉండాలి. దానివల్ల కూడా ఈ దేశానికి చాలా ప్రయోజనం. మన ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు జరిగింది సార్. వచ్చిన లీడర్లు ఇంకో ఇట్లా వెహికల్ ఖర్చు పెట్టారు, ఈ పైసలు ఖర్చు పెట్టారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు, రేపు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు, మళ్ళీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేషన్లు అన్ని ఇవే ఎన్నికలే సగం తింటాను కాలం. అందుకని జమిలీ ఎన్నికలు కూడా రావాలి సార్. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. చెప్పిన కదా రేవంత్ రెడ్డి నేను లంక బిందెలు ఉన్నాయని వచ్చినా లంక బిందెలు లేనే లేవు. 6 గ్యారెంటీలు ఏడికెళ్ళి చెప్తావు? నీ ఇంట్లోకి వెళ్ళి చెప్తావా? నువ్వు పొట్టావు నేనమని వచ్చావు, నీ కాడ కూడా పైసలు లేవు కదా. నువ్వు లంక బిందెలు ఉన్నాయి అనుకుని వచ్చినావు. లంక బిందెలు లేనప్పుడు 6 గ్యారెంటీలు ఆగస్టు 15కి ఎడికెళ్ళి వస్తాయి లంక బిందెలు. మళ్ళీ ఇంతకి తోడు ఇవ్వాలి, మీ పెద్ద బడే బాయ్ ఇవ్వాలి. నువ్వు చెప్పిన బడే బాయ్ మా మోడీ సాబే ఇవ్వాలి. అంతేనా కదా? ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ. ముగ్గురు అభ్యర్థుల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? జానారెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డి సార్, కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు కృష్ణారెడ్డి సార్. బేసికల్గా కుటుంబ పదవులు వద్దు సార్. అంటే పోటీ చేస్తాను అనొచ్చు, రాజకీయంగా పోటీ చేస్తాను, ప్రజాస్వామ్య దేశం, నేనైనా పోటీ చేయొచ్చు, నువ్వైనా పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అంటే ఈ తెలంగాణలో ఈ నల్గొండ జిల్లాలో ఇంకెవ్వరు లేరా సార్?
కాంగ్రెస్ పార్టీలో లీడర్ లేడా? జానారెడ్డి కొడుకే ఉండా? ఆల్రెడీ చిన్న కొడుకు ఎమ్మెల్యే పదవి ఇప్పించినావు కదా మొన్న, మళ్ళీ పెద్ద కొడుకు ఎంపీ పదవా? ఇప్పుడు మొన్నటి దాకా ఓడిపోయినావు ఎమ్మెల్యే కంచర భూపాలరెడ్డి గారు, మళ్ళీ ఓడిపోగానే మళ్ళీ అన్నకు టికెటా? ఇంకెవరు లేరా సార్? కానీ మారరా మీ నల్గొండ వాళ్ళు మారరా అన్న? నల్గొండ ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందన్న. నేను చెప్తున్నా కదా, ఈసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ కోటేస్తారు అంటే మారుతున్నట్టే కదా. నువ్వు అంటున్నావు కదా మీ నల్గొండ వాళ్ళు మారరా అని. మారుతుండ్రు, మోడీ కోసం మారుతారు అన్న. ఈ దేశంలో ప్రస్తుతం ప్రపంచంలోనే ఓ ట్రెండింగ్ బ్యాక్ ఒక మనిషి ఎవరు అంటే అది మోడీ అన్న. ఆయన మోడీ వ్యక్తి కాదు, శక్తి. అదే ఇప్పుడు ఈ నల్గొండలో ఒక బీసీ నిలబడి గెలిచే అవకాశం ఉండదు. ఇప్పుడు రెడ్డిలే గెలవాలి, రెడ్డిల కింద బీసీలు ఊడిగం చేయాలి. ఇప్పుడు అంటే ఫస్ట్ ప్రజల్లో చైతన్యం రావాలన్న. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బీసీ దగ్గర పైసలు లేవన్నా. నువ్వు నిజం చెప్పాను, ఒక మీడియా విషయం పక్కన పెడితే డబ్బులు లేకుండా రాజకీయం చేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందా? లేదు. ఒక సామాన్యుడు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతాడు కాబట్టి రాజకీయాల్లో సామాన్యుడు రాలేకపోతాడన్న, అది పరిస్థితి. సో ఇక్కడ బీసీ కాదన్న, ఎవరైనా రావచ్చు, ఎవరైనా గెలవచ్చు. ప్రజాస్వామ్య దేశం, ఎవరు పడినా. కానీ ఈ డబ్బులకు అలవాటు పడ్డని రోజులు, ఓటుకు 500, 1000 రూపాయలు పంచిన రోజులు మనం ఏం చేయలేమన్నా. ఇప్పుడు కూడా అంటాను, ఈ ఎంపీ ఎలక్షన్స్లో ఇంతకుముందు డోర్ టు డోర్ ప్రచారం చేస్తే ఎక్కువ 7 నియోజకవర్గాలు క్యాండిడేట్ డోర్ టు డోర్ ప్రచారం చేసి నా పార్టీ కోటి, నా పార్టీ, దీనికి కూడా డబ్బులు ఇస్తారంటాను. ఇప్పుడు దీనికి కూడా డబ్బులు ఇస్తే నేను అంటున్నా, ఇప్పుడు మోడీ కోటేస్తారు సార్, కాంగ్రెస్ లేదు, దేశం కోసం జరిగే ఎన్నికలు అన్న. నాకు ఇప్పుడు ఏముంటుంది, ముసలామా పోతారు, అమ్మ మోడీకి వేయాలంటారు. ఆయన మా మనవాడు చెప్పినట్టు, మనవాడు లేనప్పుడు చూస్తారు, పోయి 500 ఇస్తారు, అమ్మ చేయకూడతాడు, పాపం తాకుతారు అని సొమ్ము తినరా అని ముసలి అనుకుంటారు. ఇది సమాజంలో నడుస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కూడా పైసలు వంచడానికి రెడీ అవుతారా? కొన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ఆయన ఏమంటాడు, భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పోటీ అంటాడు. ఎవరికి పోటీ లేదా అంటాడు. వీళ్ళిద్దరు పోటీ పడతారు. ఏం పోటీ పడతారు? నాకు మెజార్టీ వస్తారు, నీకు మెజార్టీ వస్తారు. మరి ఏం చేయాలి? అప్పుడు కోమటిరెడ్డి ఇంట్లోకి వెళ్ళి 100 కోట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి 100 కోట్లు తెచ్చి పంచాలి. పంచానికి గెలవాడు. అవకాశం ఉంటుందన్నా? ఈ నల్గొండ కాంగ్రెస్ కంచుకోట అంటారు, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీకి అవకాశం ఉంటుందా? అయితే కాంగ్రెస్ కంచుకోట సార్, గతంలో 2014 మొన్నటి దాకా 2000 ఇప్పుడు 24 ఎలక్షన్లకు రాకముందు వరకు కూడా 23 మన ఎలక్షన్ జరిగినప్పుడు ఇది తెలంగాణలో టీఆర్ఎస్ కంచుకోట అన్నారు. 12 సీట్లకు గాను 11 సీట్లు టీఆర్ఎస్ గెలిచింది. సార్ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి ప్రజలు చాలా తెలియకలోడు సార్, ఎవడు అధికారంలో ఉంటాడో తెలుస్తుంది వానికి. అర్థమైందా సార్? మీరు అన్నట్టుగా ఇది కాంగ్రెస్ కంచుకోటగా సార్, కాంగ్రెస్ కంచుకోటలో బీజేపీ గెలుస్తున్నారు. మొన్నటి దాకా ఏం సార్, 2000 టీఆర్ఎస్ గెలుస్తుంది కాబట్టి 12 సీట్లకు 11 సీట్లు టీఆర్ఎస్ అని గెలిపించారు. ఇలా అదే పార్టీ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంది కాబట్టి 12 సీట్లకు 11 సీట్లు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. రేపు కూడా దేశంలో మోడీ గెలుస్తారు అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు, నల్గొండ ప్రజలు కూడా మోడీ కోటేస్తారు. ఈ దేశం కోసం జరిగే ఎన్నికలు కాబట్టి మోడీ ఖచ్చితంగా కోటేస్తారు. ఏం చేస్తుంటారా? నేను రైస్ ఎక్స్పోర్ట్లో చేస్తాను. రైస్ ఎక్స్పోర్ట్లో చేస్తావా? ఓకే. ఏమైనా వ్యవసాయం ఉందన్న? వ్యవసాయం ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు పడ్డదా? అంటే కొంత లేట్ ఏమైనా వచ్చిందా? లేట్గా వచ్చింది. మార్పు తర్వాత రైతులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన మార్పులు అయితే ఇంకా ఇంతవరకు ఏం తెలుస్తలేదు. ఇంకా అనుకునే సకాల టైంలో ఇస్తలేడు. ఇప్పటివరకు అయితే ఏ ఇబ్బందులు లేకుండా అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏమైనా ఫ్యూచర్లో మాత్రం చెప్పలేము. ఇప్పుడు రైతు బంధు విషయంలో కేసీఆర్ కొండలు గుట్టలు అందరికీ రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ ఏమో కొంత లిమిట్ పెట్టిండు. ఏది బెటర్? ఇది మంచి పనే. కొంచెం కొండల గుట్టలకు, రోడ్లకు, ఇవన్నిటికీ రైతు బంధు పడే కన్నా ఏమంటారు చిన్నకారు రైతులకు ఇవ్వాలని ఇస్తే మంచిదే. అది కూడా రేవంత్ రెడ్డి ఒక మంచి పని చేస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, అన్ని పార్టీ వాళ్ళు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. 3 అభ్యర్థులు ఉన్నారు, సైదిరెడ్డి, రఘువీర్ రెడ్డి, కంచాల కృష్ణారెడ్డి. ఎవరు గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మొత్తానికైతే మా మోదీ పైన బాగా చేస్తున్నానే టాక్ బాగా అందరూ ఎవరైనా బీజేపీకి ఓటేద్దామని అనుకుంటారు. ఇక్కడ కూడా బీజేపీకి గెలిపిస్తే బాగుంటుందని అంటే టాక్ నడుస్తుంది. మోదీ ఉండాలని ఓటా, లేకపోతే నిజంగానే ఆయన ఏమైనా చేసిండా? నిజంగానే చేస్తుంది కదా. దేశ పరిరక్షణ కోసం చాలా బాధపడుతుంది. మోదీ చేసిన పనులు చాలా ఉన్నాయి. కానీ నల్గొండ కంచుకోట కదా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పంచుకోటే, కానీ బీజేపీ రావాలి పైన. ఎంత ఉన్నా మన ఎంపీ అయినా గెలిపించుకోవాలి. మనం మోదీని గెలిపించుకుంటేనే మన దేశం మన చేతిలో ఉంటుంది. లేకుంటే పరాయ దేశాలు చాలా ఇన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. శ్రీలంక, పాకిస్తాన్ చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. మన మోదీ కాబట్టి మన ఈ దేశం ఇంత దేశ పరిరక్షణ కోసం మనం ఎంత మంచిగా పడుకుంటున్నామంటే కారణం మోదీ ఉంది కాబట్టి.
అదే ఇప్పుడు ఇక్కడ 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఈ పార్లమెంట్ పరిధిలో. 6 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఆయన సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గెలిచిండు. ఎట్లా సాధ్యమైతే వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది కదా. ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉన్నా కానీ మోదీకి మాత్రం ఖచ్చితంగా మోదీ పడే ఓట్లు మోదీకి వేస్తారు. పబ్లిక్ ఆలోచనలు ఉన్నారా మోదీ ఉండాలన్న ఆలోచన ఉన్నారనే ఆలోచన ఉంది పబ్లిక్ మొత్తం. చదువుకున్న ప్రతి ఒక్కరు మాత్రం ఖచ్చితంగా మోదీకి వేస్తారు. జాబర్స్ అయినా ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళకి వేస్తారు. ఈయన ఏం చేసిండే కోమరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. మంత్రి చేస్తూ ఆయన పని చేస్తుంటాడు. ఆయనకి ఏదైనా హెల్ప్ చేయాలంటే మాత్రం హెల్ప్ మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఆయన దగ్గరికి పోతే కోమరెడ్డి బాగానే ఉంటాడు. మీరు మాత్రం బీజేపీనా? బీజేపీ. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా మీరు? ఏం చేస్తుంటారు? బిజినెస్ అన్నా. ఎట్లా అనిపిస్తుంది అన్న కొత్త ప్రభుత్వం? దాదాపుగా 120-130 రోజులు దాటిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి పథకాలు అమలు చేస్తామని చెప్పేసి వచ్చిర్రు. ఆ ఒక మహిళలకు ఒక పత్రం ఇచ్చారు. జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు బస్సులలో వాళ్ళు ఇచ్చే పథకాలతోటి. మొగుళ్ళు ఏమో మా పాపం పెళ్లి చేసి మొగుళ్ళనేమో ఒక బండ్ల మీద వీళ్ళు బస్సులలో ప్రయాణాలు, కుటుంబాలు కూడా రోడ్ల పాలన్నట్టే చేస్తున్నారు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు. ఇప్పటిదాకా 6 పథకాలలో ఏ పథకమైనా కరెక్ట్గా అమలు చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చేసి మేము ఇంకా చేస్తాం, ఇంకా పార్లమెంట్లో వస్తే దేశాన్ని అది చేస్తామని చెప్పేసి అన్న అబద్ధపు హామీలతోటి ప్రజలలోకి వస్తున్నారు. ఓకే అన్న. అంటే గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంది. అంటే గతంలో ఏదైతే కేసీఆర్ చేసిన అక్రమాలు కావచ్చు అంటే జనాలకు నచ్చక వదిలేసిర్రు. ఇప్పుడు ఆ జనాలకు నచ్చే విధంగా ఏం పాలన లేదా అయినా రేవంత్ రెడ్డి? 100% లేదు. లేదా? 100% లేదు. ఆయన చేసిన ధోరణిలో ఈయన పోతున్నాడు. ఈయనది కూడా ఉన్నాయి కదా అప్పుడు చేసిన ఓటుకు నోటు కేసులు, అవి దాపెట్టుకుంటానికి అవి ఎక్కడ బయటపడతామని చెప్పేసి ఆయన చేసినాయి. కేసీఆర్ గారు చేసిన లిక్కర్ స్కామ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోవడం అట్లాంటిది కూడా దాపెట్టడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మక్కై పరిపాలన ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైన 100% పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈడ బీజేపీ అభ్యర్థి ఎవరు? శానంపూడి సైదిరెడ్డి గారు. కాంగ్రెస్ మన జానారెడ్డి కొడుకు రఘువీరెడ్డి. ఓకే. బీఆర్ఎస్ కంచెర్ల మన కంచెర్ల భూపాల్ రెడ్డి వాళ్ళ అన్న కృష్ణారెడ్డి. అంటే ఈ ముగ్గురు ఆల్రెడీ నీకు తెలుసు కాబట్టి ఎవరైతే బెటర్ అని ఈ పార్లమెంట్ అభివృద్ధి కావడానికి కావచ్చు, ఈ పార్లమెంట్ కోసం ఒక గొంతు కావడానికి కావచ్చు, ఈ ముగ్గురిలో ఎవరైతే బెటర్ అనుకుంటారు? నాకు తెలిసిన అవగాహన ప్రకారం నల్లగొండలో బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు అయితేనే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే లాస్ట్ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. ఇప్పటిదాకా గెలిచిన కానీ ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా మన నల్గొండలో పార్లమెంట్ అభ్యర్థి అని చెప్పేసి అని ఒక అంటే రాజకీయాలకు అనుకూలంగా లేని వాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు అడిగితే ఎంపీ ఎవరో ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఎంపీ అరే ఎవరు ఉండేరా భయ్ అని. అట్లాంటి పరిస్థితుల్లో గెలిపించినాక ఒకసారి కూడా వచ్చి ఇక్కడ తిరిగి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అయితే శానంపూడి సైదిరెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంట? 100% ఉన్నాయని. కేసీఆర్ ఏమంటుండంటే నాకు అవకాశం ఇవ్వండి అంటే గతంలో కొన్ని పొరపాట్లు జరగచ్చు, ఏదైనా కావచ్చు, తెలంగాణ ఆగమవుతుంది, నాకు 11 సీట్లన్నా ఏమన్నా నేను గెలిస్తే తెలంగాణను ఆగం కాకుండా చూసుకుంటా, ఫైట్ చేస్తా, తెలంగాణ తీసుకొచ్చిన బిడ్డను అని చెప్పుకుంటుడు. ఎంత కాలం అండి? 10 సంవత్సరాలు ఇచ్చినాం. 10 సంవత్సరాలు ఇచ్చినాం. తెలంగాణ నోట్ల చావు నోట్ల పెట్టి తెచ్చి ఓకే, దానికి అగ్రి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిండు, దాన్ని చేసిండు. కానీ తీసుకొచ్చిన కుటుంబ పాలనగా పరిపాలించడం మొదలుపెట్టిండు. నేను తెలంగాణ ఉద్యమం అప్పుడు నా ముసల్ది, నాకు ఎవరు లేరు, అంతా మీరే మీ అభివృద్ధి అయితే మీకే అభివృద్ధి అయితే చెప్పేసి అని పాలనకు వచ్చిండు. నెక్స్ట్ తర్వాత ఏమైంది? కుటుంబ పాలన. అయ్యా, కొడుకు, అల్లుడు, మేనల్లుడు, బిడ్డ భర్త, ఇప్పుడు వాడు, మొత్తం కుటుంబ పాలన, మొత్తం అక్రమాలు, మొత్తం అవినీతి. ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ వేసినా కానీ మొత్తం మళ్ళీ కేసుల పాలాలి. కేసులు అయిపోయి రిట్ అయిపోయడం, ఆపించడం. దానివల్ల ఎలాంటి అభివృద్ధి లేదు. చెప్పుకోవడం మా తాత తెల్లగుర్రం మీద తిరిగి వెనకట అన్నట్టు ఈ రోజు అలా ఆ పాలనతో ఈ 10 ఏళ్ళు గడిపించండి. ఇప్పుడు ఏం చేస్తాడు? 11 సీట్లతో అయినా ఏం చేస్తాడండి? ఏమైనా చేయలేస్తాడా? ఏమీ చేయలేడు. పోరాటం చేస్తాడు, ఏం చేయలేడు. ఏం చేస్తాడు 11 సీట్లతోటి? ఓకే. మరి కాంగ్రెస్ కూడా అదే నినాదం ఎత్తుకుంది, ఒక 14 సీట్లు ఇస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చేస్తాం, మాకు బలం ఉంటుంది, మాకు ప్రశ్నించడానికి పార్లమెంట్లో కొట్లాడడానికి మనకు మరింత బలం ఉంటుందని కాంగ్రెస్ ఒక నినాదం ఎత్తుకుంది. ఇది మంచి ప్రశ్ననా? నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా దేశంలో ఎప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎప్పుడు ఏ గొడవలు జరుగుతాయో తెలియదు.
ఎప్పుడు ఏ స్కామ్లు అయితే తెలియదు, ఎప్పుడు ఏ హైజాక్లు అయితే తెలియదు, విమానాలు ఎప్పుడు ఏ దేశం మన దేశం మీద దాడికి వస్తారో తెలియదు, ఎప్పుడు బాంబు పేలులు జరుగుతాయో తెలియదు. బిక్కు బిక్కు అని బతుకుతుండే ప్రజలు ప్రతి క్షణం. నాకు గుర్తున్న కాడి నుంచి చూస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన వచ్చిన కాడి నుంచి ఒక్క బాంబు బ్లాస్ట్ లేదు. ఈ 10 ఏళ్లలో ఎక్కడ ఒక మిలిటరీ వ్యక్తిని పేరు ఐడియా లేదు తీసుకోపోతే 24 గంటల్లో తీసుకొచ్చి 48 గంటలు తీసుకొచ్చి మన దేశం గొప్ప చెప్పారు. అది నరేంద్ర మోదీ గారి పాలన. నరేంద్ర మోదీ గారి పాలన రావాలే, వస్తేనే దేశ అభివృద్ధి జరుగుతుంది, దేశ ప్రగతికి మూలం అవుతుంది, యువతకి మార్గదర్శకులు అవుతారు, ధర్మం నిలబడుతుంది. మన ఇవాళ నెంబర్ 1 దేశం నిలబడబోతుంది నరేంద్ర మోదీ గారి పాలనలో. 3వసారి కూడా నరేంద్ర మోదీ గారి పాలన రావాలని కోరుకుంటున్నాను. 100% వస్తుందని కోరుకుంటాను. మా నల్లగొండలో కూడా శానంపూడి సైదిరెడ్డి గారు గెలిపించాలి. అతను మన మా నల్గొండకి కేంద్ర మినిస్టర్ వచ్చారు, అతను ఒక మాట చెప్పారు, ఎంతో సంతోషమైన విషయం అయింది. ఏ విషయం అంటే 3వసారి ప్రభుత్వం ఏర్పడగానే నల్లగొండకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పేసి కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. దానివల్ల ఎంతో మందికి యువతకి ఎంతో మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ప్రజానీకం ఎంతో సంతోషంగా ఉంటుంది. అది చాలా మంచి విషయం అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంకో విషయం మా శానంపూడి సైదిరెడ్డి గారు ఒక విషయం చెప్పారు మొన్న ఒక ఇంటర్వ్యూలో. బీజేపీ అభ్యర్థి గారు ఏం చెప్పారు, గెలవగానే యువతకు 50,000 ఉద్యోగాలు కల్పిస్తాం మేము. చేపియాలి. దీనివల్ల యువతకు ఎంతో మార్గదర్శకంగా ఉంటుంది. వాళ్ళు కూడా యువత ఇక్కడ కూడా ఎందుకంటే దేశం బాగుండాలి. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు పరిపాలించింది, ఏం లేదు, అంత స్కీమ్లలో స్కామ్లు. సరే అన్న, ఫైనల్ ఎవరు గెలుస్తారని చెప్పేసి అంటున్నా? శానంపూడి సైదిరెడ్డి గారు గెలుస్తారు. అంటే నేనేమంటున్నా, ఇంకా మీరే కాకుండా మామూలుగా జనాలలో తిరుగుతూ ఉంటారు కదా, జనాలు ఏమనుకుంటారు అసలు? ఇలా జనాలల్లో కూడా యువత కానీ, ఉద్యోగస్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ దేశం బాగుండాలి, నా ధర్మం బాగుండాలి, నా సంస్కృతి సాంప్రదాయాలు పటిష్టంగా ఉండాలి అంటే ఒకటే, నా నరేంద్ర మోదీ గారి పాలనలో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే ఇలా గెలుస్తాము, సైదిరెడ్డి గారికి ఓటేస్తేనే నా దేశం, నా ధర్మం, నా సంస్కృతి సాంప్రదాయాలు నిలబడతాయనే ఒక్క నినాదంతో ప్రజలు ఉంటుందని చెప్పి నేను అంటే ఒక బీజేపీ లాగా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా, సామాన్య మనిషిగా నేను చెప్తున్నాను. 100% శానంపూడి సైదిరెడ్డి గారు గెలుస్తున్నారు. నరేంద్ర మోదీ గారి పాలనలో 3వసారి ప్రభుత్వం వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.